Friends, welcome to Sainika. Sanjay Reddy, retired efforts. Friends, finally MTS and హవల్దార్కి సంబంధించిన రిజల్ట్స్ అనేది అవుట్ అవ్వడం జరిగిందనమాట, రైట్. సో ఎగ్జామ్ రిజల్ట్స్ అవుట్ అవ్వడం జరిగింది, రైట్. సో ఎవరైతే MTS ఎగ్జామ్ రాశారో ఒకసారి చెక్ చేసుకోండి. ఇది అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీకు వస్తున్న నోటీస్ అనమాట, రైట్. సో ఏదైతే మనకి ఇక్కడ 21st అని రాస్తుందో ఇక్కడ మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అండ్ హవల్దార్కి సంబంధించింది. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ షార్ట్ లిస్టెడ్ ఫర్ PET PST అంటే ఫర్దర్ ఫేస్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కోసం అంటే ఫిజికల్ కోసం సెలెక్ట్ అయిన వాళ్ళ లిస్ట్ అనమాట డిక్లేర్ చేయడం జరిగిందనమాట. సో ఒకసారి అఫీషియల్ వెబ్సైట్లో చూడండి, లేదు అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో మనకి అప్లోడ్ చేయడం జరిగింది. టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తానండి. ఆ లిస్ట్ కంప్లీట్ లిస్ట్, రైట్, ఎవరెవరు సెలెక్ట్ అయ్యారనేది కంప్లీట్ లిస్ట్ మనకు టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తున్నాను. దయచేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో కంగ్రాచులేషన్స్. ఒకసారి కామెంట్స్ కూడా పెట్టడం మర్చిపోవద్దండి. ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది కూడా ఒకసారి కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు అనమాట, రైట్. సో ఒకసారి ఆ లిస్ట్ గురించి ఒకసారి చూద్దామండి. డౌన్లోడ్ చేసి లిస్ట్ గురించి ఒకసారి చూద్దాం. వన్స్ మనకు డౌన్లోడ్ చేసిన తర్వాత ఈ విధంగా లిస్ట్ అనేది రావడం జరుగుతుందండి. చూడండి, ఇక్కడ చాలా క్లియర్గా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ హవల్దార్ అండ్ హవల్దార్ ఎగ్జామినేషన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ హవల్దార్ ఎగ్జామినేషన్ 2024 డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ షార్ట్ లిస్టెడ్ అనేసి, రైట్. సో ఇందులో మనకు ఈ యొక్క జోనల్ వైజ్ అంటే మనకు కొన్ని జోన్స్ అనేది మనకు సెలెక్ట్ చేయడం జరిగింది కదా. లైక్ ఇప్పుడు చూడండి, ఇక్కడ చండీగఢ్ అనేసి, ఢిల్లీ అనేసి, హైదరాబాద్ అనేసి, విశాఖపట్నం అనేసి, ఆ విధంగా జోనల్ వైజ్ కట్ ఆఫ్ కూడా మనకి ఇక్కడ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఎవరెవరైతే ఈ జోన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నారో వాళ్ళకు మెయిన్గా ఇంత కట్ ఆఫ్ అనేది మినిమం రావాల్సి వస్తుంది. అండ్ ఇక నెక్స్ట్ చూస్తే మనకి వచ్చేసి మన ఈ యొక్క హైదరాబాదు ఎక్కువ మంది ప్రిఫర్ చేసేదానికి లాస్ట్ టైం హైదరాబాద్లో కూడా మనకి ఎక్కువ పోస్ట్ ఉండడం జరిగిందనమాట. సో హైదరాబాద్లో మనము చెన్నై పరంగా మనం చూసుకుంటే, ఎందుకంటే మన సౌత్ జోన్లో ఎక్కువగా ఇస్తూ ఉంటారు కాబట్టి చెన్నై చూసుకుంటే కట్ ఆఫ్ వచ్చేసి మనకు ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 91, 105 అంటే మరీ టూ మచ్ అంటే సారీ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ మనకు చూసుకుంటే రైట్ ఇక్కడ 110, రైట్ 106, 95, 65, రైట్. ఏది ఎక్స్ సర్వీస్మెన్కు, SC STకి డిఫరెంట్ పరంగా మనకు ఫిజికల్లీ వాళ్ళకు సంబంధించి చూస్తే ఇంకా 102 ఇట్లా. సో మన సౌత్ జోన్లో కామన్గా చూసుకుంటే కాస్త తక్కువగానే కట్ ఆఫ్లు అనేది కనిపిస్తూ ఉంటాయండి, గుర్తుంచుకోవాలా, రైట్. సో హియరింగ్ హ్యాండిక్యాప్డ్ వచ్చేసి 67, OBC వాళ్ళకు 111, రైట్. సో ఇక్కడ అదే UR వరకు వచ్చి చూస్తే 114 వరకు మ్యాక్సిమం కట్ ఆఫ్ అయితే వెళ్ళిందండి. సో ఇక్కడ నెక్స్ట్ చూస్తే హైదరాబాద్ పరంగా చూస్తే చూడండి, ఇక్కడ 109 టూ మచ్ హై అనేది లేదు. ఈడబ్ల్యూఎస్కు 104, 96 STకి, రైట్, 62 ఎక్స్ సర్వీస్మెన్కు, OHకి వచ్చేసి 99. సో హైదరాబాద్లో కూడా UR తీసుకుంటే 112 కంటే ఎక్కువ పోలేదన్నమాట, రైట్. సో ఈ విధంగా డిఫరెంట్ వాళ్ళకి మనకు డిఫరెంట్ కేటగిరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. అది మీరు సెలెక్ట్ చేసుకున్న ఒక పోస్ట్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. లైక్ ఇక్కడ చూడండి, విశాఖపట్నం చూస్తే ఇంకా మరి ఘోరంగా 122, ఏది తీసుకున్నా కూడా 100 తక్కువ లేదు. ఒక ఎక్స్ సర్వీస్ అంటే ఎక్స్ సర్వీస్మెన్కి మాత్రమే 100 ప్లస్ హియరింగ్ వీళ్ళకి లేకపోతే మిగిలిన హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మాత్రం మనకు 97, 71 అట్లా వచ్చాయి, రైట్. OBC తీసుకున్నా 121, UR తీసుకున్నా 124. విశాఖపట్నం పోస్టులు తక్కువ కాబట్టి ఎక్కువ మంది ఆప్ చేసుకుంటారు కాబట్టి కట్ ఆఫ్ కూడా ఎక్కువ వెళ్ళింది, రైట్. సో ఈ విధంగా మనకు కంప్లీట్ కట్ ఆఫ్ లిస్టు ప్లస్ మీ పేరు ఉందా లేదనేసి మీరు చెక్ చేసుకోండి. ఒకసారి ఎవరెవరికైతే పేరు ఉందో దయచేసి కామెంట్ చేయండి. మీ పేరు ఉంటే మాత్రం ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. పేరున్న వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయి అండ్ ఏ విధంగా సపోర్ట్ మన సైనిక నుంచి అందింది అనేది కూడా మీరు తెలియచేయండి బాయ్స్. సో ఫ్రెండ్స్, ఇదనమాట మన మల్టీ టాస్కింగ్ అండ్ హవల్దార్కి సంబంధించి ఇండివిజువల్గా మీ స్కోర్ ఎంత, మీరు పాస్ అయినారా లేదా అని తెలియజేసే లిస్ట్ అనమాట, రైట్. ఈ లిస్టు చాలామందికి అందుబాటులో లేదు కానీ మనకు వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఇవ్వడం జరిగింది. దయచేసి డౌన్లోడ్ చేసుకోండి, సరే. సో ఇక్కడ రోల్ నెంబర్తో పాటు మీ పేరు, రైట్, మీరు సెలెక్ట్ అయ్యారా లేదనేది కూడా మీకు ఇక్కడ సెలెక్ట్ అయ్యింటి వాళ్ళ లిస్ట్ అనమాట. ఇది సెలెక్ట్ కాని వాళ్ళ లిస్ట్ కాదు, సెలెక్ట్ అయిన వాళ్ళ లిస్ట్ అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి. మీ పేర్లు ఉంటే ఇంకా మీ రోల్ నెంబర్ కానీ మీ పేరుతో కానీ మీరు ఫైండ్ చేసుకొని దయచేసి తెలియచేయండి అమ్మా.
రైట్, సెలెక్ట్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే రైట్ ఫిజికల్ దీనికి కంగ్రాచులేషన్స్ అండి. రైట్, సో విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.